నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశం పైన ఇరాన్ దాడులు చేసిన నేపథ్యంలో కువైట్ హెచ్చరించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే తమ దేశం పైన ఇరాన్ జరిపిన మిసైల్ డ్రోన్ దాడులను కువైట్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇరాన్ రాయబారి మహమ్మద్ తౌన్జీని పిలిపించి సమన్లు జారీ చేసి తమ యొక్క నిరసన గట్టిగా తెలియజేసింది. అలాగే ముఖ్యంగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యం చేసుకుని బాలిస్టిక్ క్షిపణులు డ్రోన్లతో జరిపిన దాడులను హీనమైన చర్యగా కువైట్ అభివర్ణించింది. పౌర సౌకర్యాలను లక్ష్యం చేసుకోవడం మరియు ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం అంతర్జాతీయ మానవ చట్టాలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని చెప్పేసి మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఐక్యరాజ్య సమితి చార్టర్ 51 ప్రకారం ఇలాంటి దురాగతాలను తిప్పికొట్టేందుకు మరియు తమను తాము రక్షించేందుకు కువైట్కు పూర్తి హక్కు ఉందని ఈ సందర్భంగా ఇరాన్ ఎంబసీ అధికారికి కువైట్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ దాడుల నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం తన భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసింది. కాబట్టి కువైట్ దేశం మనం చూసుకుంటే కానీ ఇరాన్కు వార్నింగ్ ఇచ్చింది. అలాగే కువైట్లో ఉన్న ఇరాన్ ఎంబసీ అధికారిని పిలిపించి సమన్లు జారీ చేసింది. ఎందుకు మా దేశం పైన దాడి చేశారో దానికి సరైన సమాధానం ఇవ్వకపోతే కానీ మేము కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కువైట్ ప్రభుత్వం గట్టిగా హెచ్చరించిందనమాట. ఎందుకంటే కువైట్లో మనం చూసుకుంటే దాదాపు 100 దేశాలకు పైగా ప్రవాసులు 35 లక్షల మంది ప్రవాసులు నివసిస్తూ ఉన్నారు. ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగితే కానీ అన్ని దేశాలు యుద్ధంలోకి దిగే అవకాశం ఉంది. కాబట్టి కువైట్ ప్రభుత్వం గట్టిగా అయితే హెచ్చరించింది. కానీ ఇరాన్ మాత్రం మేము అమెరికా ఎయిర్ బేస్లను లక్ష్యం చేసుకుని దాడులు చేస్తూ ఉన్నామని చెప్పేసి తన వెర్షన్ అయితే తెలుపుతూ ఉంది. ఏది ఏమైనా సరే కానీ కువైట్లో ఉన్న మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న 1 కోటి మంది భారతీయుల భద్రత గురించి కూడా కువైటు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా కీలక ప్రకటన చేశారు. మేము ఎల్లప్పుడూ గల్ఫ్ దేశాలకు మద్దతుగా ఉంటామని చెప్పి ఆయన తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.